సార్ నమస్తే. నమస్తే అండి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్లలో అనేక చోట్ల ఎక్కడెక్కడైతే ముస్లిం చక్రవర్తుల పేర్ల మీద ఉన్న రోడ్ల పేర్లు తొలగించారు, కొన్ని ఊర్ల పేర్లు కూడా తొలగించారు కొన్ని చోట్ల. సో ఇప్పుడు తాజాగా బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సువేందు అధికారి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ముఘల్ చక్రవర్తులకు సంబంధించి రోడ్ల పేర్లు ఉండకూడదు, ఏ ఊరికి వారి పేర్లు ఉండకూడదు అని ఒక సర్క్యులర్ జారీ చేసినట్టున్నారు. సో ఏమంటారు దీని గురించి? అంటే ముస్లింలు కానీ లేదంటే ముఘల్స్ కానీ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ కాదా? వాళ్ళు పార్ట్ ఆఫ్ ది కంట్రీ అవునా కాదా అనే చర్చ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మొఘల్ల పేర్లు ఉండకూడదు అన్న దాంతో పాటు పఠాన్ల పేర్లు ఉండకూడదు అని కూడా మాట్లాడారు ఆయన. అంటే తద్వారా ఏం చేస్తాడు ఆయన, ఎక్కడైనా ముస్లిం పేరు ఉంటే అది తొలగించే ప్రయత్నం చేస్తాడు. ఈ ముసుగులు ఇది కేవలం ముసుగు మాత్రమే. ఆయన టోటల్గా హైందవీకరణ చెయ్యాలి ఆ రాష్ట్రాన్ని అని అనుకుంటూ ఉండవచ్చు. అంటే మనకు ఒక పాత సామెత ఉంది, కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులు ఎక్కువ అని. అలా కొత్త మతం పుచ్చుకున్న వ్యక్తి ఆయన ఏమి బోర్న్ బీజేపీ కాదు. సువేందు అధికారి ఆయన తృణమూల్ నుంచి వచ్చినటువంటి ఒక పాత్ర. ఆ పాత్ర తన్ని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం కొంచెం ఎక్స్ట్రీమ్ హిందుత్వ నటించాలి. ఆ ఎక్స్ట్రీమ్ హిందుత్వ నటించే ప్రాసెస్ లో భాగంగానే ఈ నిర్ణయం ప్రకటించాడు. ఏది వీధులకి ప్రాంతాలకి ఉన్నటువంటి పేర్లు పర్టికులర్ గా అవి ముస్లిం పేర్లన్నిటినీ పీకుతాడు ఈయన. పీకడంతో పాటు క్రైస్తవ పేర్లు కూడా పీకుతాడు. దానికి రీజన్ ఏం చెప్తాడు, బ్రిటిష్ నుంచి మనం స్వతంత్రం తీసుకున్నాం కాబట్టి దాని నుంచి ఆ ఇంప్రెషన్ ఇవ్వడం కోసం ఈ పేర్లు పీకుతున్నా అని చెప్తాడు. విక్టర్ వీధి అని ఉందనుకుందాం, సపోజ్ విక్టర్ కాదు ఇక్కడ పేరు మార్చండి అని చెప్పి ఇంకేదో పేరు చెప్తాడు ఆయన. వి లెటర్తో వచ్చే ఇంకో పేరు. ఇప్పుడు ఉదాహరణకి ఇదే పద్ధతి తెలంగాణలో పట్టుకొచ్చారు అనుకోండి, పట్టుకొస్తే దిల్సుఖ్ నగర్ అనే పేరు దాన్ని దీక్షిత్ నగర్గా మార్చమనొచ్చు. అలాగే సోమాజీ కూడా ఉంది, సోమయాజుల వారి గూడెం అన్నారనుకోండి, చేయగలిగింది ఏమో దండం పెట్టి ఊరుకోవడం తప్ప. గౌరిగూడ అనొద్దండి, ఇక నుంచి మనం గౌరిగూడ అందాం దాన్ని అన్నారనుకోండి, నమస్కారం బట్టి వదిలేయటమే. ఇలా చేయొచ్చు. ఇలాంటి కార్యక్రమమే చేస్తున్నాడు దాదాపు ఆయన. అంటే ఆ సమూహాలు గాయపడతాయి. గాయపడిన సమూహాలు నిలబడి మనతో యుద్ధం చేసే పరిస్థితుల్లో లేవు అనేది ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయింది కాబట్టి ఏ విన్యాసాలైనా చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ లో నుంచి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీలో తుగ్లక్ రోడ్ అని ఒకటి ఉంది, తుగ్లకాబాద్ అని ఒక ప్రాంతం ఉంది, అవి పీకచ్చు. అలాగే ఫిరోజ్ ఖాన్ కోట్ల ఇలాంటివి ఉన్నాయి, అవన్నీ తీసేసి ఇంకేవో పేర్లు పెడతారు, విచిత్రమైన పేర్లు. సార్ పేర్లు పక్కన పెడదాం కాసేపు. ఎర్రకోట, రెడ్ ఫోర్ట్, అది స్వతహాగా అది ముఘల్స్ నిర్మించిన ఒక నిర్మాణం. సో అక్కడే మనం ప్రతి ఏటా జాతీయ జెండా ఎగరేసుకున్నాం. అలాగే బ్రిటిషర్లు కట్టిన పార్లమెంట్ భవనం ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా అదే పార్లమెంట్ భవనంలో మనం సమావేశాలు జరుపుకున్నాము. అంటే ఏంటంటారు, అంటే వాళ్ళ పేర్లు వద్దు, వాళ్ళు ఈ దేశానికి కాంట్రిబ్యూట్ చేసిన వాటిని మాత్రం మనం అది తీసుకోవచ్చు. పేర్లు వాడటం అనేది వాళ్ళ లెగసీని కొనసాగించినట్టుగా భావించాల్సి వస్తుంది అనేది సువేందు అధికారి గారి అంతర్గత వేదన. ఈ వేదన జస్ట్ ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఈయన అంటే, ఆయన కొత్త మతం పుచ్చుకున్నాడు కాబట్టి గుర్తులు ఎక్కువగా అనుసరిస్తాడు. అంటే కొంచెం విపరీత ధోరణితో దైవభక్తి ప్రదర్శిస్తే తప్ప ఈయన ఆ గ్యాంగ్ లో మెర్జ్ అవడు. అందుకని ఆయన తాపత్రయం ఆయన పడుతున్నాడు. కానీ ఇది ప్రోగ్రామ్డ్ గా జరుగుతోంది. చాలా ప్రాంతాలలో రకరకాలుగా ఇలాంటివి జరుగుతాయి. తమిళనాడు ఉంది, తమిళనాడులో ఒక స్ట్రీట్ కి నరసింహన్ రోడ్ అని ఉంటుంది. ఎవరా నరసింహన్ అని వెతికితే ఆయన ఎవరో కాదు, బిఎన్ రెడ్డి. బిఎన్ రెడ్డి స్ట్రీట్ అని పెడితే ప్రపంచానికి తెలుస్తుంది. తెలుగువాడైపోతాడు. అక్కడ ఏం జరిగింది, కులపరమైన ఇవి వచ్చేలాగా ఉండకూడదు అన్నారు ఒక దశలో. అప్పుడు రెడ్డి తీశారు. ఇంటి పేర్లతో పనే ఉంది అన్నారు ఒక టైంలో, ఇంటి పేర్లు తీశారు.
తీసేస్తూ ఆయన నరసింహన్గా మారాడు. ఆ రెడ్డి వెళ్ళిపోయి ఇంటి పేరు వెళ్ళిపోయి నరసింహారెడ్డి అయి ఉంటది అంతే. నరసింహ కూడా కాకుండా నరసింహాన్ని చేసేసారు, నరసింహాన్ని చేశారు. చేశారు. ఇప్పుడు ఆ రోడ్లో చూసేవాడికి నరసింహన్ అనేవాడు ఎవరో తెలియదు, ఓ పోలీస్ ఆఫీసరో ఏదో అయి ఉంటాడు పూర్వకాలం అని అనుకుంటారు. స్ఫురణకి రాదు. కూర్చోబెట్టి బాబు అది పాత రోజుల్లో బిఎన్ రెడ్డి రోడ్డు, ఓకే, అది ఇలా మారుతూ వచ్చి నరసింహన్ గా స్థిరపడింది. నరసింహన్ అనే క్యారెక్టర్ లేదు, ఈ క్యారెక్టర్ వెనకాలన్న క్యారెక్టర్ బిఎన్ రెడ్డి అని చెప్పామనుకోండి ఎవరికైనా, ఇది ఒక చరిత్ర, ఇది ఒక పుస్తకం వేయొచ్చు. మెడ్రాస్లో మారిన అనేక వీధులకు ఇలాంటి దారుణాలు ఉన్నాయి అక్కడ. అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా. అంటే ఇప్పుడు వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా అక్కడ ఏదో ఎలిజబెత్ ఏరియా అని ఉంది, ఆవిడ ఎప్పుడో వచ్చి ఉండొచ్చు అక్కడికి. వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు విజయవాడ ఉంది, విజయవాడలో గవర్నర్ పేట అనేది వాళ్ళు పెట్టిన పేరు. అలాగే అక్కడే ఒక బకింగ్హామ్ పేట అని ఒకటి ఉంది, అలాగే రాబర్ట్సన్ పేట అని బందర్లో ఒకటి ఉంది. ఇవన్నీ పీకేస్తారా? పీకేస్తే ఏ పేర్లు పెట్టుకుంటారు? ఇప్పుడు బకింగ్హామ్ అనేది చెప్తే ఎవరికి అర్థం కాదు. గవర్నర్ పేట అని ఉంది ఇప్పటికీ ఉంది. బకింగ్హామ్ పేట అనేది పోస్ట్ ఆఫీసులు బతుకున్నంత కాలం యాక్టివ్గా ఉంది. ఇప్పుడు ఆ పేరు ఎవరు వాడటం లేదు, వినియోగం నుంచి తప్పించారు మొత్తానికి, దాన్ని హిందూవైజ్ చేశారు. ఇలాంటి ప్రక్రియలు జరుగుతాయి. ఇలాంటి ప్రక్రియలు జరుగుతాయి. అక్కడ పోస్ట్ ఆఫీస్ మీద మాత్రమే బకింగ్హామ్ అనేది ఉండేది, అది కూడా చెరిపారు నెమ్మదిగా. చెరిపి గవర్నర్ పేటగా మార్చారు దాన్ని. ఇలాంటి ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ చెప్పకుండా చేస్తున్నారు, అక్కడ చెప్పి చేస్తున్నాడు. ఆయనకు ఒక ఇది కావాలి ఇప్పుడు. అంటే ఇక్కడ కొన్ని సమూహాలు ఎదిరించే పరిస్థితుల్లో లేవు. పర్టికులర్గా ముస్లిం సామాజిక వర్గం నుంచి ఒక నిరసన స్వరాన్ని వినిపించి యాజిటేట్ అయ్యే మూమెంట్లో వాళ్ళు లేరు. క్రైస్తవ సమూహాల పరిస్థితి అదే. అంటే ఇప్పుడు ఓ వైపు నుంచి ముస్లింలను, ముస్లిం ఓట్ బ్యాంక్ ని, లేదంటే ముస్లిం ప్రజానీకాన్ని డిమోటివేట్ చేయడంతో పాటుగా హిందువుల్ని వాళ్ళకి హాస్టైల్ ఫోర్సెస్ గా చేయటం, ఇది ఒక లక్ష్యంగా కనిపిస్తుంది అంటారు. అంటే ఏం లేదండి, వాళ్ళు యాంటాగనైజ్ చేసుకునేలాగా వాళ్ళు హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అవుతుంది బలంగా, అది ప్రయోజనమే. వీళ్ళు వ్యతిరేకంగా మారరు, వీళ్ళు మరింత సరెండర్ అవుతారు. వీళ్ళని సరెండర్ చేసుకోవటము, వీళ్ళని తమ ఓట్ బ్యాంక్గా మార్చుకోవటము, వాళ్ళని కన్సాలిడేట్ చేసుకోవటం, ఈ 3 పనులు అయిపోతాయి దీంతో అని అనుకుంటున్నాడు సువేంద్ర అధికారి. అందుకని ఈ ప్రోగ్రామ్ని ఉద్యమ స్ఫూర్తితో చేయాలి అని కూడా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు మన రాజ్యాంగం మనది ఒక సెక్యులర్ భారతం, అంటే ఏ మతానికి ప్రియారిటీ ఉండదు, ఇది మతపరమైన దేశం కాదని స్పష్టంగా చెప్తోంది. సో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ భారతీయులు 150 కోట్ల మందికి కూడా ముగల్స్ ని ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు? అంటే వాళ్ళని హాస్టైల్ ఫోర్సెస్ గా చూడాలా, లేదంటే హాస్టైల్ ఫోర్సెస్ గా చూడదలుచుకుంటే హిందూ మతంలో కూడా 100 ఉన్నాయి. హిందూ మతంలో ఇంతమంది దేవుళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు, అసలు హిందూ మతం అనేది ఎలా అడాప్ట్ అయింది? ఇప్పుడు జిఆర్ స్వామి గారు ఒక మాట చెప్పాడు, హిందూ అనే పదం మనం వాడటం అనవసరం అన్నాడు ఆయన ఒక సభలో. హిందూ అంటే సనాతనం మీద దాడి అని కూడా అన్నట్టున్నారు. సనాతనం మీద దాడి కాదండి, ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన కాంటెక్స్ట్, ఆయన హిందూ అంటే సింధు నది పక్కన ఉన్న వాడి పేరు అలా సింబలైజ్ అయింది. మనం గోదావరి పక్కన ఉన్నాం, కృష్ణానది పక్కన ఉన్నాం, పెన్నా నది పక్కన ఉన్నాం, తుంగభద్ర పక్కన ఉన్నాం. మనందరం ఏమైపోవాలి? సింధు నది పక్కన ఉన్నోడే హిందూ అంటే. అందుకని అది పీకేసి మనం హిందువులం కాదు, మనం భారతీయులు అని చెప్దాం అని ఒక కొత్త నినాదం ఎత్తుకున్నాడు ఆయన. ఇది ఒక పైత్యం. అలాంటి సందర్భమే ఇది. అంటే ఈ దేశంలోకి రకరకాల దేవుళ్ళు ప్రవేశించారంటేనే రకరకాల శక్తులు ప్రవేశించినాయి అని. అది ముస్లిం రూలర్స్ ఉండగా జరిగింది, వాళ్ళకంటే ముందు జరిగింది. అంతకు ముందు ఇక్కడ దాడులు చేసినటువంటి రకరకాల వ్యక్తులు కలిసిపోయారు కదా. కలిసిన సందర్భంగా కొత్త దేవుళ్ళు ఎమర్జ్ అయ్యారు, పాత దేవుళ్ళ గ్రేడులు తగ్గించారు. ఒకప్పుడు శివుడు ప్రామినెంట్ గాడ్ గా ఒక ఏరియాకు ఉండొచ్చు, ఆయన్ని త్రిమూర్తుల్లో భాగంగా మార్చారు, విష్ణుమూర్తికి సబార్డినేట్ గా మార్చారు. ఆయనకు ఒక పొజిషన్ దొరికింది, ఒక లీగాలిటీ దొరికింది.
అంటే మన వేదాలు చూసుకున్నా కూడా వేదాల్లో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ఈ 3 పేర్లు అయితే ప్రస్తావన ఉండదు, అంటే వేరే పేర్లతో ఉంటాయి అనుకుంటా కదా సార్ ఋగ్వేదంలో. ఇంద్రుడు అనేవాడు సుపీరియర్. ఇంద్రుడి కంట్రోల్లోనే ప్రపంచం నడుస్తుంది, అందుకని విలన్ ఇంద్రుడు. ఓకే. కానీ ఇంద్రుడి పేరు చాలా తక్కువ ప్రస్తావనకి ఇప్పుడు వస్తోంది. గతంలో ఏదైనా సరే ఇంద్ర ప్రీత్యర్థం అనేవాళ్ళు. ఓకే. మంత్రాలు కూడా అటువైపే నడుస్తాయి, వీళ్ళు ఎవరు ఉండరు అక్కడ, వేద మంత్రాలు. కాబట్టి ఇక్కడ ప్రోగ్రాముడుగానే అది ఉంది. ఎందుకు ఇంద్రుడిని టార్గెట్ చేశాడు మేఘనాథుడు? ఇంద్రుడిని వేసేయటం ద్వారా ఈ భారాన్ని తగ్గించవచ్చు అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఇంద్రజిత్ అయ్యాడు ఆయన, ఇంద్రుడిని గెలిచి. ఆయన దెబ్బకి పారిపోయి ఆయన్ని చంపడం కోసం కదా రామాయణం డిజైన్ చేసింది. ఒక వెర్షన్ ఉంది, ఒక అభిప్రాయం. ఇంద్రుడిని టార్గెట్ చేస్తూనే జరిగింది ఇది. ఇంద్రుడు చేశాడు ఇదంతా. సో రామాయణంలో ఎవరు చనిపోవాలని డిజైన్ చేసింది ఇంద్రుడు. ఇంద్రుడు సప్తఋషి మండలం, వాళ్ళ గైడెన్స్ లో నడిచిందే రామాయణం అనే అభిప్రాయం చాలా బలంగా తమిళనాడులో చాలా మందిలో ఉంది. ఆ మేరకు రాసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏ దేవుడు ఏ కాలంలో ఎవరు పట్టుకొచ్చి కలిపాడు అనేది క్లియర్ గా ఒక టెక్స్ట్ వచ్చేస్తే ఈ గొడవలు ఉండవు. కాబట్టి ఇప్పుడు ముస్లింలు బయట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ పేర్లు పీకుతా, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు బయట నుంచి వచ్చారు వాళ్ళు పట్టుకొచ్చిన మతం క్రిస్టియానిటీ కాబట్టి ఆ పేర్లు పీకుతా. దీనికి కొంత హిందూ సమాజంలో అప్రిసియేషన్ మిడిల్ క్లాస్ లో దొరుకుతోంది. మిడిల్ క్లాస్ లో ఎక్కడ కరెక్ట్ అవుతున్నారు వీళ్ళు? నిజమే కదా, బయట దేశాల నుంచి మన దేశంలోకి వచ్చి మన మీద దాడులు చేసిన వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలి ఇక్కడ? మిగిలిన వాళ్ళ పేర్లు ఏవైనా జెంటిల్ గా మనతో ఉన్న వాళ్ళ పేర్లు పెట్టుకోమనండి. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ పేరు పెట్టుకోమనండి, అబ్దుల్ కలాం పేరు పెట్టుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఔరంగజేబ్ లాంటి పేర్లు పెట్టద్దు. లేకపోతే ఇంకెవరో అంటే దేశం మీద దాడులు చేసినటువంటి అనేక మంది ముస్లిం రాజుల పేర్లు ప్రస్తావనకు వస్తాయి మనకి. అల్లావుద్దీన్ ఖిల్జీ ఇలాంటి పేర్లు. వీళ్ళందరి ప్రస్తావనలు రోడ్లలో ఉండకూడదు. ఇది ప్రోగ్రామ్. ఇది బయటకు చెప్పే పని. అసలు టోటల్గా అక్కడ లోకల్ ముస్లిం లీడర్ పేరు పెట్టినా తీస్తారు. ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా వెళ్ళేసరికి సీన్ మారుతుంది. సిద్ధాంతం ఇదే, కానీ ఆచరణలోకి వచ్చేసరికి అక్కడ ఆ పేరు తీసి ఇంకేదో పేరు పెడతారు. పెట్టేసి ఆ పేరుతో చలామణి అవ్వాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఆఫర్ ఇచ్చాడు ప్రపంచానికి. ఒక వీధిలో ప్రజలు అందులో 60% మంది సంతకాలు పెట్టేసి కొంత అమౌంట్ ఏదో చలానా కడితే ఆ పేరుకి ఆ స్ట్రీట్కి వాళ్ళు ఏ పేరు కోరితే ఆ పేరు పెడతాం అని ఒక ఆఫర్ ఇచ్చాడు. ఇది అలాంటిది కాదు, ఇది వేరే గొడవ. వీళ్ళు అలా చలాన్లు అవి ఉండవు. వీళ్ళు స్ట్రైట్ అవే పీకేసి ఇది అనకపోతే తంతామంటారు. ఇప్పుడు అప్పటి వరకు అది సపోజ్ అహ్మద్ వీధిగా ఉందనుకోండి, దాన్ని అమ్మవారి వీధిగా మారుస్తారు అనుకుందాం. దాన్ని అమ్మవారి వీధి అనకుండా పాత అహ్మద్ వీధి అని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ లోపలేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ లెవెల్కి ఉన్మాదాన్ని తీసుకెళ్ళకపోతే నడవదు అనేది వాళ్ళకి తెలుసు. అందుకని సువేంద్ర అధికారి ప్రస్తుతం చేస్తోంది కేవలం మైనారిటీలను భయపెట్టడం కోసం కాదు, మైనారిటీలని భయపెట్టి కంట్రోల్లోకి తీసుకోవటం. అందుకోసం చేస్తున్నాడు తప్ప ఆయనకి ఏదో హిందువుల మీద ప్రేమ ఉండో లేదా హిందూ మతం మీద ప్రేమ ఉండో కాదు. ఇది పొలిటికల్ గేమ్ మాత్రమే. ఇది పూర్తి పొలిటికల్ గేమ్. పొలిటికల్ గెయిన్స్ కోసం మతాన్ని నమ్మకాలని వాడుకోవటం అనేది జరుగుతోంది. దానికి వ్యతిరేకంగా ఫైట్ జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒక గేట్వేగా చూసి, ఇప్పుడు ఆయన రైజ్ చేసిన విషయాన్ని గేట్వేగా చూసి, ఈ సింగిల్ పాయింట్ ఎజెండా మీద కనుక యుద్ధం మొదలు పెడితే అన్ని లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ వెస్ట్ బెంగాల్లో బీజేపీని కంట్రోల్ చేయటం అనేది పెద్ద కష్టమేం కాదు. ఆ దిశగా ఒక ప్రయత్నం జరగాల్సిన సందర్భం అయితే ఉంది బెంగాల్లో. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.